జిల్లా కేంద్రంలోని బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో 1990లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేసి దళితులకు క్రిస్టియన్ హోదా ఇవ్వాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి అనంతరం అనంతపురం నగరంలోని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఎస్ఎఫ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజ్, రాష్ట్ర కార్యదర్శి నాగభూషణ, బీఎస్ఎఫ్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. గురువారం మధ్యాహ్నం 12:05 సమయంలో అంబేద్కర్కి పూలమాలలు వేసి అనంతరం వారి సమస్యలను పరిష్కరించాలని మాట్లాడలేదు. చంద్రబాబు మాట్లాడలేదు, జగన్మోహన్ మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. నేను అందుకే ఒకటే మాట చెప్తా ఉన్నా ప్రజలకందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉండే దళిత క్రైస్తవులకు చెప్తా ఉన్నాం, బహుజన్ సమాజ్ పార్టీ ఏ పార్టీ, ఏ నాయకుడు, పాలకులు మారుతా ఉన్నారు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో ఉండే దళిత క్రైస్తవుల యొక్క బతుకులు స్థితిగతులు, దళితులు, మైనార్టీలు, ఎస్టీలు ఒక్క బతుకు కూడా మారడం లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళందరూ కూడా ఈ కల్లుపులు ప్రేమలు నాటకాలు ప్రతిపక్షంలో ఉంటే ఒక్కలాగా అధికారంలోకి వచ్చేసరికి మరోలాగా వీళ్ళ తీరంతా మారుతూ ఉంది. కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం. నేను ఒకటే చెప్తాను, రఘురామకృష్ణరాజు కబ్బార్, నేను చెప్పా ఆకువీడులో నిన్నొచ్చి అడ్డుకుంటామని చెప్పా. రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ శ్రేణుల పైన ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని దుర్మార్గాలు, అరెస్టులు, కేసులు పెట్టా కూడా వేలాది మంది తరలి వచ్చాం. ఈ ఆటలు సాగవు. నేను చెప్తాను, రఘురామకృష్ణరాజుకి, పాలక ప్రభుత్వానికి వెనక్కుని నడిపించే పాలక ప్రభుత్వం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నా, మీరు చూపించేటువంటి ఏ దాన్ని కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ వైసీపీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా బహుజన్ సమాజ్ పార్టీ కానీ అనేక రాజకీయ పార్టీలు సంఘాలతో కూడా మేము ముందుకు వస్తాం. మీ దౌర్జన్యాలని, మీరు చేసే మోసాలని ఎండగడతాం. ఈ రాష్ట్రంలో ఉండే దళిత క్రైస్తవులకు పూర్తి స్థాయిలో బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేంత వరకు బీఎస్పీ పోరాటం చేస్తామని చెప్పి నేను గట్టిగా నిలదీస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. జై భీమ్ మిత్రులరా, ఈరోజు ఈ మీడియా సమావేశం మీ అందరికీ విదితమే. రాయలసీమ జోన్ స్థాయిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అనంతపురం జిల్లా కేంద్రంలో ముఖ్యంగా 2 అంశాల మీద ఈ యొక్క సమావేశాన్ని మేము నిర్వహిస్తున్నాం. మా అధ్యక్షుల వారు ఇంతకుముందే చెప్పారు, ఈ రాష్ట్రంలోని ఉన్నటువంటి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి అనేక పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. కానీ ఆచరణలో మాత్రం ఎవరు కూడా పనిచేయడం లేదు. ఒక బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే రఘురామకృష్ణరాజును ఆకివీడిలో మేము అడ్డుకోవడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ కూడా తను అడ్డుకోలేదు. కాబట్టి నిజంగా ఎవరు పనిచేస్తూ ఉన్నారో దళిత బడుగు బలహీన వర్గాల వారికి, ప్రత్యేకించి బహుజనులకు ఎవరు పనిచేస్తూ ఉన్నారో విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రి మండలి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్తో ఈ 2 అంశాలతో మేము ఈరోజు రాయలసీమ జోన్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి 6 జిల్లాల నుంచి మా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు వస్తున్నారు. భవిష్యత్తులో కూడా మా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్. ఓకేనా? అందరికీ జై భీమ్. ముఖ్యంగా ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు గారు కావచ్చు, మా రాష్ట్ర కార్యదర్శి గారు కావచ్చు, విషయాలు అనేది క్షుణ్ణంగా చెప్పినారు. ఇక్కడ దళిత క్రైస్తవులు ఒకటి ఆలోచన చేయాలా, మీ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో టీడీపీ పట్టించుకుంటా ఉందా, వైసీపీ పట్టించుకుంటా ఉందా? ఓట్లు వాళ్ళకి వేస్తున్నారు, సమస్య మేము నెత్తికెత్తుకుంటా ఉన్నాం. దీన్ని మీరు ముఖ్యంగా గమనించాలా. దళిత క్రైస్తవుల కోసం పోరాడుతుండే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బహుజన్ సమాజ్ పార్టీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓట్ల రూపంలో వాళ్ళకేసి మీ సమస్య రూపంలో మేము నెత్తికెత్తుకొని రాష్ట్రమంతా, మా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రమంతా తిరిగి మీకోసం పోరాడుతున్నారు. మిత్రులారా, ఇది గమనించండి. రేపు పొద్దున్న బహుజన్ సమాజ్ పార్టీనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి దిక్కని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.